హైదరాబాద్ ఇందిరా పార్క్ లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ వేదికపై ఉన్నారు. మొత్తం ఇందిరా పార్క్ ప్రాంగణం అంతా కూడా మొత్తం ప్రజలతో పోటెత్తింది. ఎక్కడెక్కడి నుంచో స్వచ్ఛందంగా తరలి వస్తున్న అభిమానులు, కార్యకర్తలు, అలాగే అనేక మంది ఇక్కడికి ఇందిరా పార్క్ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టిండు. అయినా గానీ టీడీపీ కాంగ్రెస్ దేశం, టీడీపీ కాంగ్రెస్ ఎల్లో మీడియా కానీ కుట్రలు ఎన్ని పడినా గానీ అవి జగన్మోహన్ రెడ్డి గారి మీద గడ్డి పోసవుగా జైలు పాలు చేసినారు. అనవసరాన్ని కేసులో ఇరికించి ఈరోజు జగన్ జైలు పాలు చేయడం జరిగింది. దీనికి నిరసనంగా మేము ఇబ్రాహీంపట్నంలో భారీ ఎత్తున ప్రజల తరిగిలో వచ్చి జగన్ సంఘీభావం తెలుపుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఈ కేసులో ఇరికించి నానా ఇబ్బందులు పెడుతున్న రాష్ట్రంలోని ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఇక్కడ వైఎస్ షర్మిల చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావంగా ఇక్కడ తరలి వస్తున్నారు. పాలకొల్లు పట్టణం అంతా కూడా ప్రజలు ముక్తకంఠంతో వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు. ప్రధానమైన కారణం ఇక్కడ షర్మిలమ్మ గారు చేస్తున్న దీక్షకి సంఘీభావం తెలియజేయడానికి, జగన్ గారికి మద్దతు తెలియజేయడానికి, రాజన్న రాజ్యం కావాలని, అదేవిధంగా జగన్ అన్నకి అండగా ఉంటామని పదే పదే వారు చెప్తా ఉన్నారు. ఈ నిరసన దీక్షకి కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ సంఘీభావం మనం చూడటం జరుగుతుంది. అలాగే మా ఎన్ఆర్ఐ వింగ్, మా సోదరుడు నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ కూడా మా వంతు కృషి మేము చేస్తూ అటు నెట్వర్కింగ్ పరిధిగా, వెబ్సైట్, ఇంటర్నేషనల్ పరిధిగా మేము ముందుకు పోతూ కడపలో దాదాపు వేలాది మంది ప్రజలు అన్ని 10 నియోజకవర్గాల నుంచి భారీగా ఇక్కడ ఉన్నటువంటి దీక్షకు హాజరయ్యారు. జిల్లాలో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలతో పాటు అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు దాదాపుగా ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి కడప కలెక్టరేట్ ముందు దీక్షలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా నిర్బంధించి సంవత్సర కాలం అయిన సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజానికమంతా నిన్నటి రాత్రి రోజున క్యాండిల్ ర్యాలీతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా కడప జిల్లా నలుమూలల నుంచి కూడా స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజలు ఈ నిరసన దీక్షలో భారీగా పాల్గొనడం జరిగింది. అన్యాయంగా, అక్రమంగా చట్టాలు ఉల్లంఘించి ప్రభుత్వాన్ని తన చేతిలోకి తీసుకుని ప్రభుత్వ చట్టబద్ధమైన సమస్యల సిబిఐని కాంగ్రెస్ వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా, అక్రమంగా ఏడాది అయినప్పుడు కూడా బెయిల్ రానియకుండా అడ్డుపడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎన్నో కోట్ల మంది కూడా నిన్నటి దినం కోవితులతో మహిళలు గాని, విద్యార్థులు గాని, నాయకులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు జిల్లా ప్రతి హెడ్ క్వార్టర్ నుంచి, జిల్లా నలుమూల నుంచి కూడా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుంటూరులో కూడా కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. మనం విజువల్స్ లో కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ ఎండలు మండిపోయే విధంగా అగ్నిగుండాన్ని కల్పించేలా గుంటూరు జిల్లాలో పల్నాడుతో సహా మొత్తం గుంటూరు జిల్లా ఉన్నప్పటికీ నిన్న కొంచెం వర్షంతో ఉపశమనం కల్పించింది. కానీ ఈ రోజు మళ్ళీ ఎప్పటిలాగే ఒక్కపోత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ప్రపంచంలో కల్లా అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ FBI కూడా సిబిఐ లాగా దాడులు చేసిన చరిత్ర లేదు. జగన్ గారి మీద ఒకే రోజు 27 టీములతో 85 ప్రాంతాల్లో దాడులు జరిపి సాధించింది శూన్యం. రెండోది, హైకోర్టులోనేమో జగన్ గారు సాక్షులను బెదిరించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్తారు. సుప్రీంకోర్టులోనేమో జగన్ గారికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తాడని చెప్తారు. ఇలా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది సిబిఐ.